ఆ తన్వి అనేటటువంటి అమ్మాయి రెగ్యులర్గా బైట్స్ తీసుకుంటుంటుంది, పబ్లిక్ బైట్స్, పబ్లిక్ రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నది అని. సో అందులో భాగంగా అదే మీడియాలో పనిచేస్తూ పల్స్లో పనిచేస్తున్నటువంటి ఆమె ఒక ముసలాయన తీసుకుంది. ఆ ముసలాయన కూడా మాట్లాడిండు. వీళ్ళు మాట్లాడింది ఏం లేదు, వీళ్ళు తిట్టింది ఏమి లేదు, వీళ్ళు పెద్దగా నోరు బారేసుకొని మాట్లాడింది ఏం లేదు. కానీ అవతల మాట్లాడినటువంటి పెద్ద ఆయన ఆవేదనతోట లేకపోతే ఆవేశంతో మాట్లాడిండు. ఆ మాటలను పరిగణలోకి తీసుకొని వీళ్ళు కేసు ఫైల్ చేసినట్టుగా చూపిస్తూ ఉన్నారు. గతంలో చూసుకుంటే ఈ లొల్లా ఇలాంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది ఇంకా దుర్మార్గులు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకోరు. గతంలో కేసులు అయినాయి. సో దాన్ని కూడా ఖండించడం, అప్పుడు ఆ పరిస్థితులలో అట్లా చేయకూడదని ప్రభుత్వం పైన విరుచుకుపడ్డం. సో ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ చేశారో ఇప్పుడున్నటువంటి అధికార పక్షం వీళ్ళు మళ్ళా అప్పుడు అరెస్టులు కావద్దు, అరెస్టులు చేయొద్దని ఖండించిన వాళ్ళే ఇప్పుడు చూస్తే మళ్ళీ వీళ్ళు అధికారం రాగానే వీళ్ళు అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అన్నది ఒకసారి ఆలోచన చేయాలి.